దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈ సాయంకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనకి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారు కదండి. అది దినములన్నింటిలో ప్రభు తన కృపాక్షేమాలు మనకు తోడుగా ఉంచి ప్రార్థనలన్నింటిలో సహాయం చేసిన ప్రభు మహిమ కలుగుగాక. ఇక సాయంకాల సమయంలో మనం ఈ ఉపవాస ప్రార్థన ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకొని ప్రభు వైపే చూద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీ అపారమైన ప్రేమకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆద్యంతరహితుడు, ఆది సంభూతుడు, నాయన జనములకు రాజ్యజీవాధిపతి, వాత్సల్యపూర్ణుడ, మీ మహోన్నతమైన నామమునకు, దయగల నామమునకు స్తోత్రములు. గడిచే దినములన్నింటిలో కృపాక్షేమలు తోడుగుంచి ఉపవాస ప్రార్థనలన్నింటిలో సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన ఉపవాస ప్రార్థన ప్రారంభించుకున్న మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. పాటల ద్వారా మహిమ పొంది క్వైట్ని బిడ్డలు మీ గుప్పిలు కప్పి సహాయించిన ప్రార్థనలో ఎన్నో అంశాలు ప్రార్థన ఉంటున్నాయి ప్రభా. ప్రార్థనలన్నింటిలో మాకు సహాయం దయచారు. వాక్య సమయంలో మీ దాసుని ఆత్మతో నింపి బలపరిచి మాతో మాట్లాడారు. ఉజ్జీవకరంగా జరిగించి ప్రతి ఒక్కరు దర్శించి సహాయించింది. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ సమయమంతా మా అందరికీ దీవెనకరంగా సిద్ధపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభువాన్ని స్తుతించి ఘనపరిచి కొనియాడదాం. క్వైర్ వారితో కలిసి మనం కూడా పాడి ప్రభుని స్తుతిద్దాం. Yes.
5:14. ఎల్లవేళలను కష్టకాలమందు బలముంద యేసు స్తుతించు.
పాటలతో ప్రభుని స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చారు. కొన్ని నిమిషాలు అందరం కలిసి మోకాళ్ళపై కొన్ని మన హృదయాల్లో సిద్ధపరచుకొని ప్రభు వైపు చూస్తూ ఈ అంశాలు మన మధ్య ఉంటుండే వారి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. అనేక అంశాలు మన మధ్య ఉంటుండగా ప్రభు యొక్క కృపను బట్టి మనం వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. మీరు ఈ సమయంలో సోదరి శైలజ గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి నడుము నొప్పితో అంటే నడుము నుంచి కింద భాగం పని చేయట్లేదు, సంపూర్ణ వారి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. జాషిని వారి నాయనమ్మ గారు వారు ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి, వారి స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే యామిని ఐశ్వర్య కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ దాదాపు 1.5 year నుంచి కోమాలో ఉంటుంది. సంపూర్ణ స్వస్థత ప్రభా బిడ్డకు దయచినట్లు, ప్రభు గొప్ప విడుదల ప్రభా బిడ్డకు దయచినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డకు తల్లిదండ్రులు సురేష్ గారు, అలాగే మరి ఆశయాలతో వారి జాబ్స్లో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి డిస్టర్బెన్స్ ప్రభు దూరపు వచ్చేలాగా వారి కొరకు మనం ప్రార్థన చేసిన వారమైన సోదరి చాందిని వాళ్ళ స్నేహితురాలు వనిత కుటుంబం అంతటికి మరి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రభా కుటుంబాన్ని స్వస్థపరిచి అద్భుతాస్తం తోడుగా ఉంచేలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఇందిరానగర్ ప్రాంతంలో చాలా మంది కరోనాతో బాధపడుతున్నారు. మన కుటుంబానికి సంపూర్ణ విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ అపారమైన ప్రేమకి వందనాలు స్తోత్రాలు నాయన. జీవమగల దేవుడవు నాయన, కృపగల తండ్రి, కనికరమగల మా నాయన, మహిమాన్వితుడ మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అనేకమైన అంశాలు మీ వైపు చూస్తున్నాం ప్రభు, సహాయం దయచేసి కనికరించు దేవా. ప్రార్థన ఆలకించేవాడా మీ వైపు చూస్తున్నాం, ప్రార్థనకు జవాబిచ్చేవాడా సహాయం దయచండి. సోదరి శైలజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, కనికరించండి నాయనా. ముట్టండి ప్రభా, స్వస్థపరచండి. మీ మహిమగల హస్తం తోడుగా ఉంచి ప్రతి నరములు, ప్రతి ఎముకలు, ప్రతి కండరాలు ముట్టండి. అన్ని అవయవాలు మంచిగా పనిచేయనట్లుగా సహాయం దయచండి. మీ అద్భుత హస్తం తాకండి నాయన. మీ రక్త ప్రోక్షణ వారిలో ప్రోక్షించిన ఆయన మీ బలమైన హస్తంతో కప్పండి తండ్రి. స్వస్థపరచండి నాయనా, స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థతను దయచి మీ రక్తం వారిలో ప్రోక్షించి స్వస్థపరిచి కుటుంబాన్ని రక్షించి దేవా. నమ్మదగిన తండ్రి, మహిమగల రాజా, దయగల రాజా, కనికరమగల రాజా ముట్టండి. మీ గుప్పిలకు బలమైన హస్తంతో కప్పండి. రక్త ప్రోక్షణ స్వస్థపరిచి బలపరిచి తోడుగా ఉండండి నాయనా. కనిక సార్ వనిత వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసి చాందిన సహోదరు స్నేహితులను నాయన, ఆ కుటుంబం అందరికి పాజిటివ్ వచ్చింది ప్రభు కరోనా నాయన. అయ్యా కుటుంబాన్ని ముట్టండి, బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత తెచ్చి మీ రక్త ప్రోక్షణ బిడ్డల్లో ప్రోక్షించండి. మీరే కనికరించి ప్రభా ముట్టండి ఆయన, ధైర్యపరచండి, బలపరిచి మీ కృపగల హస్తం, దయగల హస్తం తోడుగా ఉంచి కనికరించి అయ్యా స్వస్థపరచు స్వస్థపరిచి మీ గుప్పెలు కప్పి సంపూర్ణమైన స్వస్థత దయచేసి సహాయించండి. అయా ఆశాలత కొరకు సహోదరు ఆశాలత గారు, సురేష్ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సురేష్ ఆశాలత గారు జ్ఞాపకం బిడ్డలు కుమార్తె మరి నాయన, మరి ఆమెను ఐశ్వర్యం కనికరించింది. ఆమెను ఐశ్వర్యం ముట్టండి ప్రభా. సంవత్సరం నరించి కోమల బిడ్డ ఉంటుంది. అయ్యా బిడ్డను ముట్టండి ప్రభా. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. తల్లిదండ్రులంతా ఆందోళన చెందుతారు. బిడ్డను ముట్టండి నాయన కనికరించి ఆమెను ఐశ్వర్యాన్ని ముట్టండి. సంపూర్ణ స్వస్థత దయచండి నాయన, విడుదల దయచండి. గొప్ప కార్యం జరిగించి అద్భుత కార్యం మీరే అద్భుత కార్యం జరిగించి సహాయించండి. సురేష్ గారు ఆశలది గారు జాబ్స్లో ఎటువంటి ఆటంకం లేకుండా సహాయం చేయండి. ప్రతి చిక్కుల నుంచి విడిపించండి నాయన. ప్రతి చిక్కుల నుంచి విడిపించి గొప్ప కార్యం జరిగించిన ఆయన బలపరిచి అద్భుతాస్తం కుమారుడు నాయన డేవిడ్ జ్ఞాపకం తెచ్చుకో. సురేష్ గారి కుమార్తెను స్టడీలు తోడుకొని జాబ్లో కావాల్సిన కృపణ దయచేయండి. అలాగే ప్రభా మరి చుట్టూ ప్రాంతాలు ఇంద్రానగరం కుటుంబం జ్ఞాపకం తెచ్చి కుటుంబాన్ని ముట్టండి. ఆ కుటుంబంలో ప్రతి ఒక్క కార్యంలో వచ్చింది ముట్టండి. స్వస్థపరిచే సంపూర్ణమైన స్వస్థతను దయచే బిడ్డలను ముట్టండి, విడుదలను ముట్టండి, ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. స్వస్థపరిచిన ఆయన కనికరించి దయ చూపించచ్చు. వీధి చివరిలో కూడా వచ్చిన కుటుంబంలో ఆ బిల్డింగ్లో ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. స్వస్థపరిచిన ఆయన సంపూర్ణమైన స్వస్థతను దయచేసి సహాయించి మహిమగల కార్యం, బలమైన కార్యం జరిగించి దేవా సహాయించండి. స్వస్థపరిచి కనికరించి మన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా కాపరి గారు మనోడు ఎలైజా కొరకు ప్రార్థన చేద్దాం. బిడ్డ సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు అద్భుత కార్యం బిడ్డ జీవితంలో జరిగించలేకన బిడ్డ ప్రార్థించండి. సోదరి పద్మా స్టీఫెన్ గారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. డాక్టర్స్ మరి మోకాళ్ళు మరి రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. ఆ మోక చెప్పలు సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేసిన వారం ఏంటున్నాం. అలాగే భారతి గారి తండ్రి రేణుకయ్య గారు మరి బాడీ ఎంత స్వెల్లింగ్ వస్తుంది, వారి స్వస్థత కొరకు మరి ప్రార్థన చేద్దాం. మరి అంత మాత్రం కాకుండా తల్లి గారు మరి నాగమణి గారి తల్లి కాంతమ్మ గారు ఆహారం తీసుకోవట్లేదు. నాగమణి గారి తల్లి కాంతమ్మ గారు సంపూర్ణ విడుదల కొరకు ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. అలాగే ఎప్సిబా కొరకు ప్రార్థించి స్పాన్లేట్స్తో ఇక వెరికొస్తే బాధపడుతుంది. సంపూర్ణ స్వస్థత ప్రభు దయచినట్లు
ప్రార్థించిన అలాగే ప్రభాకర్ నాన్న ఫ్యామిలీ వారి జలుబులతో బాధపడుతున్నారు. ప్రభు సంపూర్ణ స్వస్థత వారి దయచినట్లుగా ప్రార్థించేద్దాం. నాయన మీ అపారమైన ప్రేమకి వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల రాజ్యం మీ వైపు చూస్తున్నాం ప్రభు. నమ్మదగిన దేవుడిగా, దయగల తండ్రిగా, మహిమగల తండ్రిగా ఉంటున్నాం ప్రభు. సహాయం దయచేసి కృప చూపించిన ఆయన, కనికరించిన ఆయన ఎలైజా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎలైజాను ముట్టండి ప్రభు, స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డకి దయచే ప్రభు. కనికరించి రక్తపూర్వకం బిడ్డ వెయిట్ గ్రోత్ అవునట్లుగా సహాయం దయచేసి మీ గుప్పిలకి కప్పండి. బలపరిచి ఉన్నతమైన హస్తాన్ని, కరుణగల హస్తాన్ని బిడ్డకు తోడుగా ఉంచి స్వస్థపరచండి. కాపుదలు దయచేసి సహాయం గిడియన్ ప్రతి బిడ్డలను ధైర్యపరిచి బలపరచండి. సహాయం పద్మ స్టీఫెన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభు. జ్ఞాపం తెచ్చుకోండి. మోచెప్పులు మరి రీప్లేస్మెంట్ చేయాలని, ఆపరేషన్ చేయాలన్నారు. సంపూర్ణమైన స్వస్థం దయచే అయినా మీ గాయపుండసం తాకండి ప్రభు. ముట్టండి, స్వస్థపరిచి అద్భుత వస్తుంది కప్పండి. కనికరించి దయ చూపించి సహాయించండి. కృప చూపిన భారతి వాళ్ళ తల్లిగారు, తండ్రిగా రేణుకయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేణుకయ్య గారు బాడీ స్వెల్లింగ్ వస్తుంది, ముట్టండి నాయన. సంపూర్ణ స్వస్థతను, కుటుంబాన్ని రక్షణ భాగ్యం దయచేసి గొప్ప కార్యం జరిగించి, అద్భుత కార్యమును, ఆశ్చర్యకార్యం జరిగించి, బలమైన కార్యం జరిగించి సహాయం. దాసు హెప్సబా కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్పాన్లైట్స్ ముట్టండి, వేరికస్ కాళ్ళు నాయన, నరుల మంటలు సంపూర్ణ స్వస్థపరిచి మీ గాయపుండసం తాకని మీ శక్తి, మీ బలం తెచ్చి మీ గుప్పిలకి బలపరచండి. సహాయం దయచండి. వీళ్ళందరూ జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. కృప చూపించి పేరున ప్రతి ఒక్క అంశాలు జ్ఞాపం తెచ్చి కనికరించి దయ చూపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా మరి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభాకర్ సత్యమని కొరకు ప్రార్థన చేద్దాం. మరి మనీష ప్రభాకర్ గర్భఫలం ప్రభు దీవించి మంచి నవమాసాలు ఆరోగ్యం ఇచ్చి అనంతర సుఖప్రసం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే అనుష డాని గౌతమ్ గారి కోడల బిడ్డ ఆరోగ్యం కొరకు గర్భఫలం ప్రభు దీవించినట్లుగా సుఖప్రసం కొరకు ప్రార్థన చేద్దాం. శ్రీవసు దయారత్న గారి వారు మరి రెండవ కోడలు మరి మేరీ మాథ్యూ గారు గర్భఫలం ప్రభు దీవించి వారి డెలివరీకి సమీపించారు. సుఖప్రసం ప్రభు బిడ్డకి దయచినట్టు వారి కొరకు, ఇంకా మిగతా గర్భిణీ స్త్రీలందరి కొరకు జ్యోతుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి రాహుల్ తన సత్యమని కొరకు ప్రార్థన చేద్దాం. ఈ విధంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రతి ఒక్కరికి మరి కిరణ్ తన సత్యమని కొరకు ప్రార్థన, స్వప్న కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలాలు ప్రభు వారికి ఇచ్చారు. దీవించిన అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మందులను వృద్ధుల కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధులు చాలామంది బలహీనత ఉంటారు. వారు మరి శివమ్మ గారు కావచ్చు, మరి కాంతమ్మ గారు కావచ్చు, మరి శారమ్మ అబ్రాం గారు, మరి సుందర్రావు గారు, నరసింహరావు గారికి చాలామంది వృద్ధులు ఉంటున్నారు. నాగమరి గారు అందరూ ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. జాబ్స్ కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి చాలామంది ఉద్యోగాల లెక్క జాబ్స్లో ప్రభు గొప్ప కార్యం మంచి ఉద్యోగాల వారికి తెచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. తండ్రి మీ అపారమైన ప్రేమకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల తండ్రి, గొప్ప దేవుడి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన తండ్రి, దయగల దేవా, కనికరమ గల తండ్రి, కృపగల రాజ్యం మీ వైపు చూస్తున్నాం ప్రభువా. సహాయం దయచేసి కనికరించిన ఆయన, కృప చూపించిన ఆయన, గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచిన ఆయన. మనీష ప్రభాకర్ బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చి నవమాసాల గుప్పిలిక మనందరం సుఖప్రసం దయచేసి అద్భుతాస్తం కప్పండి, కనికరించండి. అనుష డాని ప్రభు అనుషకు మంచి ఆరోగ్యం సుఖప్రసం సిద్ధపరిచి బలపరిచి గుప్పిలు కప్పి సహాయం చేయ. మేరీ మాథ్యూ గారి ప్రభుత్వం గర్భఫలం దీవించి స్టేట్స్లో ఉన్నారు. క్షేమం దయచేసి మీ గుప్పిలు కప్పని కనికరించి సహాయం దయచే ప్రభు. కనికరించి స్వప్న కిరణ్ కొరకు, ప్రశాంతి రాహుల్ కొరకు, జ్యోత్స్న లక్ష్మణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. జ్ఞాపహన్న కొరకు, వీళ్ళందరూ ఇంకెవరైతే గర్భిణీ స్త్రీగా ఉన్నారో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇచ్చిన గర్భఫలాలు మీరు దీవించి ఆశీర్వదించి మీ పిల్లకప్పి క్షేమం చూపిన బలపరచము దేవా, సహాయించండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాయి. ఆయన ఎంతో జాబ్స్ లేకుంటున్నారు, నిరుత్సాహంతో ఉన్నారు. నాయన కనికరించిన ఆయన మీరే మీకు పిలిపని ప్రభు అద్భుత హస్తం తోడుగా ఉంచిన ఆయన మంచి ఉద్యోగం వారికి దయచేసి సహాయించి అద్భుత కార్యం జరిగించము తండ్రి. దేవా కనికరించి దయ చూపించమో దేవా, సహాయించండి. మీ బలమైన కార్యం, మహిమగల కార్యం జరిగించమో దేవా, సహాయించి గుప్పెలు కప్పి కనికరించి సహాయించండి. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్న శారమ్మ మామ గారి కొరకు ప్రార్థన చేసి, శివమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాగమణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కనికరించిన ఆయన, కృప చూపించిన ఆయన అయ్యా. స్వస్థపరిచి సుందరరావు గారి కొరకు, నరసింహరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వెంకటరత్నం గారి కొరకు, సీతమ్మ గారి కొరకు, లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపించి బలమైన కార్యం జరిగించి మా దేవా. సంపూర్ణమైన ఆరోగ్యముల వారికి దయచేసి సహాయం చేయాలి. ఎలిజబెత్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపించిన ఆయన ప్రతి ఒక్కరి కొరకు ఆరోగ్యాలకు దయచేసి సహాయం దయచేసి కృపతో కప్పని. శారమ్మ అబ్రాం గారికి
అవయవాలు సంపూర్ణ ముట్టండి, స్వస్థపరచండి. మీ దయగల హస్తం వారు తోడుగా ఉంచి మీ రక్త ప్రోక్షణ వారిలో ప్రోక్షించి ముట్టండి, బలమైన హస్తంతో కప్పండి ప్రభు. ఆ సహాయం సుజయను కూడా ముట్టండి, కనికరించండి, సహాయించండి. నమ్మదగిన దేవుడు, దయగల తండ్రి, కరుణగల తండ్రి, కృపగల రాజా, అయా దేవకరణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్న ముట్టండి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేసి. అక్కమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తాం, యాదమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇలా వృద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తాం. పేరు పేరున మీ గుప్పిలు కప్పి దయచొప్పున సహాయం చేసి ఆరోగ్యాలు భద్రపరిచి కనికరించి సహాయం చేసి బలపరచమని యేసు ప్రభువారి దీవెనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కువగా ఈ కరోనాతో సతమతమవుతున్నారు. కరోనా త్వరగా వ్యాక్సిన్ వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. మరి పాజిటివ్ వచ్చిన కేసెస్ త్వరగా నెగిటివ్గా మారాలి, దాని కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది ఇంట్లో హౌస్ క్వారంటైన్లో చాలామంది ఉంటున్నారు. చాలా ప్రబలిపోయింది. ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. సంఘాల క్షేమం కొరకు, సువార్థికులు, కాపలు, మరి రేవిటీ వర్తమానికులు, తమ దాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మినిస్ట్రీస్ కొరకు, చిల్డ్రన్ మినిస్ట్రీ, ఆర్ఫన్ హోమ్స్ కొరకు ప్రార్థన చేద్దాం. బలమైన కార్యం ప్రభు జరిగించలాగా వాతావరణ విషయంలో ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లు అధికారుల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ అపారమైన ప్రేమకి స్తోత్రములు. నమ్మదగిన దేవుడు, తిన్న దయగల తండ్రి, మహిమగల రాజా, కృపగల రాజా, సహాయం దయచేయండి తండ్రి. ప్రపంచవ్యాప్తం కరోనా ఎంతో విజృంభిస్తుంది ప్రభావ. మీరే బలమైన దేవుడు నాయన, నీ ఒక్కడ వెళ్ళే సాధ్యం అవుతుంది తండ్రి. మీ రక్త ప్రోక్షించండి నాయన, మీరు కనికరించండి నాయన, దయ చూపించి నాయన, దయ చూపించి నాయన, దయ చూపించండి. కృపగల హస్తం, దయగల హస్తం, కరుణగల హస్తం మీరు కప్పండి. రక్త ప్రోక్షించండి నాయన. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశం, ప్రతి ప్రాంతాల ప్రజలను కనికరించండి అయ్యా. ముట్టండి ప్రభు. స్వస్థ పాజిటివ్ కేసెస్ నెగిటివ్గా మారినట్లుగా సహాయం తెచ్చి చాలా హౌస్ క్వారంటైన్లో ఉన్నారు. ముట్టండి, జాగ్రత్తలు తీసుకోవాలో జ్ఞానము తెచ్చండి. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్న, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీ ఆలోచనతో మీరు నడిపించండి అయ్యా. ముట్టండి ప్రభు. క్రైస్తవ సంఘాల కొరకు, సేవకుల కొరకు నాయన, మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మిషనరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కాపర్ల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం అయ్యా. చిల్డ్రన్ మినిస్ట్రీస్ కొరకు, బైబిల్ మరి సొసైటీ కొరకు, గిడియోన్ సంస్థ కొరకు, ఆర్ఫన్ హోమ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి మినిస్ట్రీ మీరు దీవించి ఆశీర్వదించండి. నమ్మదగిన దేవుడు, దయగల తండ్రి, కరుణగల తండ్రి, కృపగల రాజా, సహాయం దయచేయండి నాయన. కనికరించి ప్రజలందరూ చనిపోతున్నారు ప్రభువా. నాయన కనికరించి మీ రక్త ప్రోక్షించి ప్రజలందరూ మీ తట్టు తిరిగినట్లుగా గొప్ప కార్యం జరిగించిన ఆయన, మీ అద్భుతమైన కార్యమును, ఆశ్చర్యకార్యం, మహిమగల కార్యం జరిగించి తండ్రి ముట్టండి, మీరే ముట్టండి ప్రభువా. మంచి వాతావరణం దయచేసి సహాయం దయచండి. ప్రతి రాష్ట్రం, ముంబైలో బాగా ఎక్కువ ఉంటుంది ప్రభువా నాయన, తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది ప్రభువా, చెన్నైలో ఎక్కువ ఉంటుంది ప్రభువా, సహాయం దయచండి. ప్రతి రాష్ట్రం, ప్రతి రాష్ట్రం రక్త ప్రోక్షించండి. బలమైన కార్యం జరిగించి తండ్రి ముట్టండి. స్కూల్స్ విషయంలో, బిడ్డల కాలేజీ విషయంలో సమస్త మీ చిత్తము చొప్పున జరిగి తొందరపడిన నేల ఎవరు తీసుకోకూడదు ప్రభు. మీ ఆలోచన దయచేయండి. బలమైన కార్యం జరిగించి తండ్రి నాయన సహాయం దయచేయండి తండ్రి. కృప చూపించి బలపరిచి సహాయం దయచేసి మహిమ పొందమని మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తూ బలమైన కార్యం జరిగించమని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. కాపర్ల కొరకు, ఎవాంజలిస్టుల కొరకు, వారి కుటుంబాల కొరకు, భవన విషయంలో ప్రభు గొప్ప కార్యం జరిగించేలాగా ప్రార్థన చేద్దాం. సుయోనమందర ప్రాపర్టీ ప్రభు అద్భుత రీతిగా మరల విడుదల కొరకు ప్రభు సన్నిధికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మరి ఇక సంఘాల పరిచర్యలు కొనసాగుతున్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘస్థుల కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయాల్సిన వారం ఏంటున్నాం. వారిని బలహీన వారి స్వస్థత కొరకు, వారి లోటు ప్రభు తీర్చేలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ అపారమైన ప్రేమకి స్తోత్రములు ఆయన. కాపర్ల కొరకు, కుటుంబాల కొరకు, ఎవాంజలిస్ట్ వారి కుటుంబాల కొరకు, పరిచయ వారి కుటుంబాల కొరకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాల కొరకు, లీడర్స్ వారి కుటుంబాల కొరకు, వారియర్స్ వారి పేరెంట్స్ కొరకు, పరిచయలో పాల్పొందుతున్న అందరి కొరకు ప్రార్థన చేసిన అందరి చుట్టూ కుటుంబాల చుట్టూ కంచి వేసి బలపరిచి మీ గుప్పిలో కప్ప బలమైన పరిచయం, బలమైన కార్యం జరిగించిపోతండి. పరిచయం మీరు దీవించి ఆశీర్వదించి మీ కృప వెంబడి, మీ కృపను, మీ కనికరి, మీ దయ మెండుగా దయచి నాయన పరిచయం మీరు దీవించి మందిరం ద్వారా ఇంతవరకు గొప్ప కార్యమును, గొప్ప పరిచయం జరిగించారు. ముందున్న జనాలు కూడా గొప్ప కార్యం జరిగించిమో తండ్రి. బలమైన కార్యం జరిగించిమో దేవా. సంఘం విషయాలు, అన్ని విషయాలు, భవన విషయంలో మీరే అద్భుత కార్యం జరిగించి సహాయించి నాయన. ప్రాపర్టీ విషయంలో గొప్ప కార్యం విడుదల దయచి నాయన. గొప్ప దేవుడు, న్యాయవంతుడు, రాజుగానే ఉంటున్నావు ప్రభు. సహాయం దయచండి. కృప చూపి చుట్టుపక్కల ప్రాంతాల రక్షణ కార్యం జరిగించిమో దేవా. సహాయం దయచండి. సంఘస్థులందరి కుటుంబాలను పేరు పేరును ఆశీర్వదించి
ప్రతి లోటు మీ నామములు తీర్చిన, అక్కరలు మీ నామములు తీర్చిన, అవసరతలు మీ నామములు తీర్చి బలపరచు కృపా క్షేమ మీ దయ మీ కనికరి మీ వాత్సల్యత మెండుగా తెచ్చి మీ గుప్పిలు కప్పటి తండ్రి కనికరించండి. బలపతి సండే స్కూల్ చిన్నాల కొరకు యమనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ లాక్డౌన్ టైంలో బిడ్డలు మీ వాక్యంలో ప్రార్థనలు ఎదగాలి ప్రభువా, సహాయం ఇచ్చిన ఆయన ఎక్కువ నీతో గడపాలి ప్రభువా, కనికరి ఉపవాస ప్రార్థనలు అన్ని దీవెనకరంగా మరింతగా సిద్ధపరచండి. బలపరచు ఆయన వాక్యంలో ప్రార్థనలు ప్రతి ఒక్కరు ఉజ్జీవించబడినట్లుగా సహాయం తెచ్చి ప్రభువా కనికరించి మా దేవా సహాయం తెచ్చి మరొకసారి ప్రపంచ దేశంలో మన భారతదేశ సరిహద్దుల్లో సమాధానము దయచేసి సహాయం దేశ సరిహద్దుల్లో సమాధానం చైనా నాయన ప్రభుత్వం మాట్లాడిన తండ్రి, పాకిస్తాన్ ప్రభుత్వం మాట్లాడిన తండ్రి సమాధానం తెచ్చిన ఆయన తిరుపతి దళాల భద్రత కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేసిన కృప చూపించిన ఆయన బలమైన కార్యం జరిగించి ఆయన కనికరించి ఆయన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగినంతవరకు మనం ప్రార్థనలు గడిపే మహాభాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. వాక్యం వినే ముందు ఒక పాట పాడుకుని ప్రభుని స్తుతించి కనపడతాం. తీగల మధుర గీతాల నుంచి పాట సంఖ్య 540 పైపాటు పరలోకం నా దేశం పాట Some
आप सभी लोगों को जय मसीह की। మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. आज के वचन के लिए हम लोग देखेंगे कैसे हम अपने प्रार्थना के जीवन में सुधार कर सकते हैं। ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై మనం నేర్చుకుందాం ఏ విధంగా మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకోగలుగుతాం. मसीह में विश्वासी होने के बाद हम सब प्रार्थना करने लगते हैं, पर उसमें कैसे विकसित होना है, कैसे और आगे बढ़ना है। మనము విశ్వాసులుగా మార్చబడిన తర్వాత రక్షించబడిన తర్వాత మనము ప్రార్థనను చేయడము మనం ఆరంభిస్తాం. అయితే ప్రార్థనలో మనం ఎడతెగకుండా ఎలా ఉండాలి, ఎలాగున మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. तो इस विषय में आज आपसे 4 महत्वपूर्ण बातें बांटना चाहूंगा। కాబట్టి ఈ విషయాన్ని గురించి నేను మీకు 4 అంశాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. पहले हम अपने प्रार्थना के जीवन में बढ़ सकते हैं जब हम परमेश्वर के बारे में सही रूप से सोचते हैं। ముందుగా మన ప్రార్థన జీవితంలో మనం ఎలాగున ఎదగగలుగుతామంటే మనము దేవుని గురించి ఎలాగ ఆలోచిస్తున్నాము అనే దాని గురించి మనము అర్థం చేసుకోవడం ద్వారా. Having a right view about God, सही सोच परमेश्वर के बारे में। కాబట్టి దేవుని గురించి ఒక సరి అయినటువంటి దృక్పథం మనకు ఉండాలి. దేవుని గురించి దేవుని వైపు మనం చూసేటప్పుడు ఎటువంటి దృక్పథంతో మనం చూస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. दूसरा, सही समझ प्रार्थना के बारे में, कैसे प्रार्थना काम करती है। రెండవదిగా ప్రార్థన అనేది ఎలాగున పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. तीसरा, एक प्रार्थना का समय रखने से। మూడవదిగా ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం కేటాయించడం ద్వారా. और चौथा, एक प्रार्थना की सूची रखने से, प्रेयर लिस्ट रखने से। నాలుగవదిగా ప్రార్థన చేయడానికి ఒక 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 లిస్ట్ ని మనం తయారు చేసుకోవడం ద్వారా ప్రార్థన అంశాలు అనేవి మనము ఒక ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవడం ద్వారా. तो 4 बातें। पहली क्या है? Having a right view about God, परमेश्वर के बारे में सही सोच। కాబట్టి 4 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి ఏంటి? దేవుని గురించి మనం ఒక సరి అయినటువంటి దృక్పథం కలిగి ఉండాలి. दूसरा, having a right view about prayer, प्रार्थना की सही समझ। రెండవదిగా ప్రార్థన ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవడం ద్వారా. तीसरा, having a prayer time, प्रार्थना के लिए एक समय। మూడవదిగా ప్రార్థన చేయడానికి ఒక సరైనటువంటి సమయం, ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం కేటాయించడం ద్వారా. चौथा, having a prayer list, प्रार्थना के लिए एक सूची। నాలుగవదిగా ప్రార్థన చేయడానికి కొన్ని అంశాలు మనం ఏర్పరచుకోవడం ద్వారా. तो सबसे पहले सोचते हैं कि परमेश्वर के बारे में हमें कैसे सोचना है जब हम प्रार्थना के लिए उसके सामने आ रहे हैं। కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం, దేవుని గురించి మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి మనం ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు. इसके लिए हम 4 आयतें देखेंगे। पहली आयत है इब्रानियों की पुस्तक उसके 11वें अध्याय से। దీని గురించి మనము కొన్ని విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము మాటలు చదువుకుందాం. इब्रानियों का 11वां अध्याय और 6ठी आयत। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. और विश्वास के बिना उसे प्रसन्न करना अनहोना है, क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वह है और वह अपने खोजने वालों को प्रतिफल देता है। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, ఈ విధంగా రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. तो अगर हम परमेश्वर को प्रसन्न करना चाहते हैं तो क्या लिखा है? विश्वास के बिना प्रसन्न करना अनहोना है। तो पहले क्या हमें विश्वास रखना है, पर किस बात पे विश्वास रखना है? కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. అయితే ఏ విధంగా దేవునికి మనం ఇష్టలై ఉండగలుగుతాం? कि जब हम परमेश्वर के पास आते हैं, वही लिखा है ना, क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए। 2 बातों का विश्वास करना है जब हम परमेश्वर के पास आते हैं। కాబట్టి ఇక్కడ తర్వాత వచనంలో చెప్పబడుతుంది చూడండి, దేవుని దగ్గరికి వచ్చేవారు రెండు విషయాలలో వారు విశ్వాసం ఉంచాలి. ఏ విధంగా అంటే మొట్టమొదటిది దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి.
और हम कैसे परमेश्वर के पास आते हैं? प्रार्थना के रूप में ही आते हैं। కాబట్టి మనం ఏ విధంగా దేవుని దగ్గరికి వస్తాము? ప్రార్థన ద్వారానే దేవుని దగ్గరికి వస్తాము. तो पहली बात कि वह है, परमेश्वर है। जब हम प्रार्थना कर रहे हैं तो हम हवा से बातें नहीं कर रहे हैं। कोई है जो हमारी आवाज सुन रहा है, वह కాబట్టి है। కాబట్టి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మే వస్తున్నాం. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన మాటలు గాలిలోనికి మనం మాట్లాడట్లేదు, కానీ మనము పలికేటువంటి మాటలు, ప్రార్థన చేసేటప్పుడు మనం పలికేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం పలుకుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు అనే విశ్వాసంతో మనం పలుకుతున్నాం. आपने ऐसा जरूर से अनुभव किया होगा ना कि जब आप किसी के साथ प्रार्थना करते हैं तो आराम से प्रार्थना हो जाती है और आपका मस्तिष्क जो है इधर उधर घूमता नहीं है। परंतु जब आप अकेले प्रार्थना करते हैं तो कई बार अलग अलग तरह की दिशाओं में हमारे ख्याल जाते हैं। కాబట్టి కొన్ని కొన్ని సార్లు చూడండి, మనము ఇద్దరముగా ఎవరితో మరొకరితో మనం కలిసి ప్రార్థన చేసేటప్పుడు మనం చాలా చక్కగా ప్రార్థన చేస్తాం. వారితో మనం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలు అటు ఇటు వెళ్ళవు, మన హృదయాల్లోకి వేరే ఆలోచనలు రావు. చాలా చక్కగా మనము మన యొక్క ప్రార్థనలో మనము ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయగలుగుతాం. तो ऐसा क्यों है? क्योंकि हम किसी के साथ करते हैं तो हमारे मन में रहता है अरे वो है, परंतु जब हम अकेले करते हैं तो भूल जाते हैं कि परमेश्वर भी है। అయితే ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము అలా చేయలేము. ఎందుకంటే ఇద్దరుగా ఉన్నప్పుడు మనము కలిసి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నాతో పాటు ఇంకొకరు ఉన్నారు అని అని మనకు తెలుసు కాబట్టి మనం చాలా చక్కగా ప్రార్థించగలుగుతాం. అయితే ఏకాంతంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఉన్నాడు మనతోటి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. तो सबसे पहली बात क्या, कैसे सोचना है परमेश्वर के बारे में कि जब मैं प्रार्थना करने आ रहा हूँ तो वो है, वो वहां पे है, मेरे सामने है। కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన నాతో పాటుగా ఉన్నాడు, నేను చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు అని విశ్వాసం కలిగి ఉండాలి మనం. और दूसरी बात क्या लिखी है ये 6ठी आयत में कि वो क्योंकि परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वह है और वह अपने खोजने वालों को प्रतिफल देता है। కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇంకా ఏం చెప్పబడుతున్న అవసరం అంటే ఆయనను వెతికే వారికి, తన్ను వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని మనం చూస్తున్నాం. फिर क्या मतलब है? इसका मतलब ये नहीं है कि परमेश्वर सुन के अनसुनी कर देता है या परमेश्वर को सुनाई नहीं देता है, परंतु यहाँ क्या लिखा है, वो खोजने वालों को, जो प्रार्थना में खोजते हैं, उसके पास आते हैं, उनको प्रतिफल देता है। కాబట్టి ఈ మాట ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫలం దయచేయడు దేవుడు అని కాదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా రాయబడింది దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండవదిగా ఆ ప్రార్థన ఆయన విని తను వెతికి వారికి ఆయన ఫలం దయచేస్తాడని రాయబడింది. కాబట్టి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని కూడా మనము నమ్మాలి. एक और आयत देखिए इसी विषय में, मत्ती उसके 6ठे अध्याय में जाइए। మరొక విషయాన్ని చూద్దాం ఇదే ఇదే అంశం గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. और 6ठे अध्याय में यीशु मसीह ने खुद प्रार्थना के बारे में वचन दिया है। అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయంగా తానే ఆ ప్రార్థన గురించి ఆయన ఒక మాట చెప్పారు. और उसकी 6ठी आयत देखिए, मत्ती 6:6। वहाँ मत्ती यीशु मसीह बोल रहे हैं कि परंतु जब तू प्रार्थना करे, वही बात हुई ना, जब हम प्रार्थना करते हैं तो अपनी कोठरी में जा और द्वार बंद करके अपने पिता से जो गुप्त में है प्रार्थना कर, और जब तेरा पिता जो गुप्त में देखता है वह तुझे प्रतिफल देगा। చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తానే స్వయంగా చెప్తున్నారు ఈ మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. तो यहाँ भी वही बात आती है ना, जब कोठरी में जा रहे हैं तो कौन कौन है? मैं हूं, आप है और हमारा पिता है। वो गुप्त है, दिखता नहीं है, परंतु वो है। చూడండి, ఇక్కడ రహస్యమందు గదిలోనికి వెళ్ళి నువ్వు రహస్యమందు ప్రార్థన చేయము అని చెప్తున్నట్టు ఈ మాటలో మనం గదిలోనికి వెళ్తున్నప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారు? మనం ఉంటాము, మనతో పాటు దేవుడు కూడా ఉంటాడు. और किस तरीके से? अपनी आंखें और काने खोले हुए है, क्योंकि क्या यीशु मसीह बोला, जब तेरा पिता जो गुप्त में है वो देखता है, तुझे देखता है तो क्या करेगा? तो प्रतिफल देगा।
ఆయన ఏ విధంగా ఉన్నాడు మనతో పాటు ఆ గదిలో అంటే ఆయన తన కళ్ళు తెరిచి తన చెవులు మన ప్రార్థన వైపు ఆయన తన చెవులు ఒగ్గి ఆయన వింటున్నాడు. మనం చేసే ప్రార్థన ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం రహస్యమందు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. एक आयत और देखिए, भजन संहिता उसका 65वां अध्याय, साम 65। మరొక వచనాన్ని చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 65వ కీర్తన और उसकी पहली 2 आयतें देखते हैं। మొదటి 2 వచనాలు చూద్దాం మనం. परमेश्वर, सियोन में स्तुति तेरी बाट ज्योति है और तेरे लिए मन्नतें पूरी की जाएंगी, क्योंकि हे प्रार्थना सुनने वाले सब प्राणी तेरे पास आएंगे। हे प्रार्थना सुनने वाले, దేవా, సియోనులో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసినది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా అనే మాటను గమనించండి. यहाँ परमेश्वर को कैसे दाऊद लिख रहा है, हे प्रार्थना सुनने वाले सब प्राणी तेरे पास आएंगे। ఇక్కడ చూడండి దేవుని దావీదు ఎలాగ వర్ణిస్తున్నాడో, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని చెప్తున్నాడు దావీదు. एक और भजन देखिए, भजन संहिता उसका 145 अध्याय, साम 145। చూడండి మరొక కీర్తన చూద్దాం, మరొక వచనాన్ని చూద్దాం. కీర్తన 145 और उसकी 18वीं आयत, 18వ వచనం చూడండి. जितने यहोवा को पुकारते हैं, अर्थात जितने उसको सच्चाई से पुकारते हैं, उन सभी के वह निकट रहता है। తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. तो किसके निकट रहता है यहोवा? जितने उसको सच्चाई से पुकारते हैं। కాబట్టి ఎవరికి ఆయన సమీపంగా ఉన్నాడంటే ఎవరైతే ఆయనకు నిజంగా మొరపెడుతున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు. तो इन आयतों से हमें प्रोत्साहन मिलता है ना, अपने प्रार्थना में सुधार करने के लिए, कि जब हम जा रहे हैं तो हम अकेले नहीं हैं, वहां है, वह प्रतिफल देता है, वो सुनता है और वो देखता है। కాబట్టి ఈ వచనం నుంచి మనకెంతో ప్రోత్సాహం లభిస్తుంది కదా. మన యొక్క ప్రార్థనను మనం మెరుగుపరచుకోవడానికి, మనము ప్రార్థన చేయడానికి ఉపక్రమించినప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన మన ప్రార్థన వింటున్నాడు. ఆయన వినడం మాత్రమే కాదు కానీ ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సో परमेश्वर के बारे में सही सोच, కాబట్టి దేవుని గురించి సరి అయినటువంటి ఉద్దేశం, कि वो कैसे प्रार्थना का उत्तर देना चाहता है। ఆయన ఎలాగున ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. एक बार आप मत्ती उसके 7वें अध्याय में भी जाइए। చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి ఒకసారి. और उसका 9, 10, 11 पढ़ेंगे। 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. यहाँ पे यीशु मसीह अपने चेलों से और भीड़ से बोल रहे हैं, तुम में से ऐसा कौन मनुष्य है कि यदि उसका पुत्र उससे रोटी मांगे तो वह उसे पत्थर देगा, या वह मछली मांगे तो उसे सांप देगा। చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి జనాంగంతో మాట్లాడుతున్నారు. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. कोई है ऐसा क्या? हम में से कोई भी मनुष्य ऐसा नहीं है। हम सबसे ज्यादा मनुष्य, चाहे वो विश्वासी हो चाहे अविश्वासी हो, अपने पुत्र और पुत्रियों से प्रेम करते हैं। చూడండి ఈ ఈ ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో వారు విశ్వాసులే కావచ్చు అవిశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే తమ కుమారులు తమని ఏదైతే అడుగుతారో వాళ్ళు అడిగిన దానికి ఇంకా మంచిది ఇవ్వాలని చూస్తారు. కానీ ఈ విధంగా పామును రొట్టెను అడిగితే రాతిని, అదే విధంగా చేపను అడిగితే పాముని ఎవరు కూడా ఇవ్వరు. अब 11वीं आयत देखिए। 11వ వచనం చూడండి. सो जब तुम बुरे होकर अपने बच्चों को अच्छी वस्तुएं देना जानते हो, तो तुम्हारा स्वर्गीय पिता अपने मांगने वालों को अच्छी वस्तुएं क्यों ना देगा? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. तो हम सबसे अच्छा पिता, सबसे अच्छी माता भी परमेश्वर से तुलना में क्या है? बुरा है।
కాబట్టి మనము అనగా ప్రపంచంలో అందరికంటే మంచి తండ్రి, ప్రపంచంలో అందరికంటే మంచి తల్లి అయినప్పటికీ వాళ్ళు దేవుని కంటే కూడా చాలా తక్కువ వారే. వాళ్ళ और जब हम अपने स्वर्गीय पिता से अच्छी वस्तुओं के बारे में मांगते हैं, उन चीजों के बारे में जो उसकी इच्छा में है, तो वो क्यों नहीं हमें देगा? वो बहुतायत से देगा। కాబట్టి దేవునిని మనం అడిగినప్పుడు అవి మంచి వస్తువులు, పైగా దేవుని చిత్తంలో అవి మనము దేవునిని అడిగినప్పుడు దేవుడు ఎందుకని తన యొక్క ఆ యొక్క సమృద్ధిలో నుంచి మనకు అవి ఇవ్వడు? रोमियो उसका 8वां अध्याय। రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం। इन आयतों से हम अपने अंदर विश्वास, परमेश्वर के वचन को सुनने से विश्वास आता है ना, प्रार्थना करने का विश्वास आ रहा है हमारे अंदर। కాబట్టి ఈ వచనాలను మనం వినడం ద్వారా, ఈ వచనాలను మనం చదవడం ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి అనేటువంటి విశ్వాసం మనలో కలుగుతూ ఉంది। और रोमियो 8 और उसका 32 जिसने अपने निज पुत्र को भी ना रख छोड़ा, परंतु उसे हम सबके लिए दे दिया, वह उसके साथ हमें सब कुछ क्यों ना देगा? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఈ విధంగా చెప్తుంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? तो परमेश्वर ने जो हमें दिया, क्या दिया? जो सबसे ज्यादा उसको प्रिय था, अपना इकलौता पुत्र। और पौलुस बोल रहा है, जब परमेश्वर ने तुमसे ऐसा प्रेम किया कि तुम्हें अपना इकलौता पुत्र दे दिया, तो वो तुम्हें और सब कुछ क्यों ना देगा? ఇక్కడ చూడండి, దేవుడు ఆయన మన కొరకు ఏమిచ్చాడో పౌలు చెప్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుణ్ణి ఆయన మన కొరకు ఇచ్చినప్పుడు ఆయన మనం అడిగిన వాటిని ఎందుకు మనకు అనుగ్రహించడు? ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు కదా అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు। जब भी हम कुछ उससे मांगते हैं जो उसकी इच्छा के अनुसार है, जो अच्छी चीजें हैं, वो हमें सुनता है और हमें देता है। కాబట్టి మనము ఎప్పుడైనా సరే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తూ మంచి విషయాలను అడిగినప్పుడు, అది కూడా ఆయన చిత్త ప్రకారంగా మనం అడిగినప్పుడు ఆయన వింటాడు, వాటిని మనకు ఆయన అనుగ్రహిస్తాడు। एक और आखिरी आयत देखेंगे इस विषय में, पहला यूहन्ना उसका 5वां अध्याय। మరొక చివరి వచనాన్ని చూద్దాం మనం ఈ విషయాన్ని గురించి। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం और उसकी 14 और 15। 14-15 వచనాలు। और यहाँ यूहन्ना बोल रहा है, और हमें उसके सामने यह विश्वास है, वह यह है कि यदि हम उसकी इच्छा के अनुसार कुछ भी मांगते हैं, तो वो हमारी सुनता है। और जब वो हमारी सुनते हैं, तो जो कुछ हम मांगते हैं वह हमारी सुनता है, तो हम यह भी जानते हैं कि जो कुछ हमने मांगा वह पाया है। ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది। మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు। कि हम जो कुछ मांगते हैं वो हमारी सुनता है, और अगर उसने सुना है तो जो हमने मांगा है वो हमने पाया है। కాబట్టి మనం ఏం అడుగుతామో అది దేవుడు వింటున్నాడు। ఏదైతే ఆయన మనం అడిగినప్పుడు వింటున్నాడో అవి మనం పొందుకున్నాం। तो परमेश्वर के बारे में सही सोच, वो हमारा स्वर्गीय पिता है। కాబట్టి దేవుని గురించి సరైనటువంటి దృక్పథం మనం కలిగి ఉండాలి। అదేంటంటే ఆయన మన తండ్రి అయినటువంటి వాడు। जब यीशु मसीह ने प्रार्थना करना अपने चेलों को सिखाया, मत्ती उसके 6 अध्याय में, చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించారో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, वहां सबसे पहले यही बोला कि जब तुम प्रार्थना करो तो ऐसे बोलो, हे हमारे पिता तू जो स्वर्ग में है। అక్కడ ఆయన తన శిష్యులతో చెప్తూ, మీరు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఈ విధంగా మీరు చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి। तो कैसे हम क्या देखना चाह रहे हैं, कैसे हम अपना प्रार्थना का जीवन विकसित करें, सुधारें? पहली बात क्या थी? परमेश्वर के बारे में सही सोच। కాబట్టి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం కదా, ఎలాగున మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం మెరుగుపడాలి, ఎలాగున మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే అందులో మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని గురించి సరైనటువంటి దృక్పథం మనం కలిగి ఉండటం। दूसरा है प्रार्थना की सही समझ। రెండవదిగా ప్రార్థనల గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం।
तो परमेश्वर के राज्य में प्रार्थना आवश्यक है, क्योंकि जो मांगते हैं उन्हें ही दिया जाता है। దేవుని యొక్క రాజ్యంలో ప్రార్థన అనేది చాలా అవసరమైనది. ఎందుకంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఇస్తాడు. हमने अभी पढ़ा था ना मत्ती उसके 11वें अध्याय में, वो कि हमारा स्वर्गीय पिता मांगने वालों को अच्छी वस्तुएं देगा, मांगने वालों को। ఎందుకంటే మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఎవరైతే తనను అడుగుతారో వారికి ఆయన మంచి ఈవులను ఇస్తాడు. तो एक फिर से मत्ती उसके 7वें अध्याय पे जाएंगे మరొకసారి వెళ్దాం మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి. और 2 आयतें पढ़ते हैं, 7 और 8। 7-8 వచనాలు మనం చదువుకుందాం. 7वें आयत में यीशु मसीह बोल रहे हैं, मांगो तो तुम्हें दिया जाएगा, ढूंढो तो तुम पाओगे, खटखटाओ तो तुम्हारे लिए खोला जाएगा। क्योंकि जो कोई मांगता है उसे मिलता है, जो कोई ढूंढता है वह पाता है, और जो कोई खटखटाता है उसके लिए खोला जाएगा। అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. तो मांगना है, प्रार्थना की सही समझ ऐसा अपने आप से ऑटोमेटिकली नहीं मिलेगा, मांगना है। కాబట్టి ప్రార్థన గురించి సరైన అవగాహన అదేంటంటే మనం ప్రార్థనలో అడిగే వారంగా ఉండాలి. దేవునిని మనము అడగాలి. ఎవరైతే అడుగుతారో వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. याकूब का 4थे अध्याय में जाएंगे। याकूब कुछ लोगों से ऐसा बोल रहा है, याकूब उसका 4था अध्याय उसकी 2री आयत। చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలోనికి రండి. అక్కడ యాకోబు విశ్వాసులకు ఇలాగ తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. लोगों से बोल रहा है, विश्वासियों से जो लड़ाई झगड़ा कर रहे थे, एक दूसरे से चिढ़ रहे थे, उनको ऐसा बोल रहा है कि तुम लालसा रखते हो, 2री आयत, और तुम्हें मिलता नहीं, तुम चाहते हो पर मिलता नहीं, तुम हत्या करते हो और डाह करते हो और कुछ प्राप्त नहीं कर सकते, तुम झगड़ते और लड़ते हो, तुम्हें इसलिए नहीं मिलता क्योंकि तुम मांगते नहीं। చూడండి ఇక్కడ యాకోబు కొంతమందికి ఇలాగ చెప్తున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు రాసిన పత్రికలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ కూడా దొరకదు. तो देखिए क्या क्या कर रहे हैं लोग, लालसा रख रहे हैं, चाहत रख रहे हैं, और नहीं मिल रहा है तो हत्या कर रहे हैं, डाह रख रहे हैं और लड़ रहे हैं, झगड़ रहे हैं, फिर भी नहीं मिल रहा। याकूब क्या बोल रहा है, क्योंकि तुम मांगते नहीं। చూడండి ఇక్కడ వారు ఆశిస్తున్నారు కానీ అది వారికి దొరకటం లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దానికోసం నరహత్య చేస్తున్నారు, వాళ్ళు దానికోసం మత్సరపడుతున్నారు, కానీ దాన్ని మాత్రం ఎంత మాత్రం కూడా సంపాదించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని అడగటం లేదు. దానికోసం వాళ్ళు ఎంతో పోరాడుతారు కానీ దాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని వారు అడగటం లేదు కాబట్టి. तो प्रार्थना आवश्यक है। प्रार्थना के बारे में सही सोच क्या है कि प्रार्थना आवश्यक है, ये समझना है हमें कि प्रार्थना आवश्यक है, इट्स मैंडेटरी नॉट ऑप्शनल। కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక ఎంపిక కాదు. ప్రార్థన చేయడం అనేది మనకు చాలా అవసరమైనది, అది చాలా ఆవశ్యకమైనది. और एक बात और प्रार्थना के बारे में हमें समझना है कि प्रार्थना एक प्रक्रिया है, प्रेयर इज प्रोसेस। మరొక విషయం మనం ప్రార్థన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది ఒక విధానమైనది. एक तो वो आवश्यक है और दूसरा वो एक प्रक्रिया है, इट इज नेसेसिटी एंड इट इज अ प्रोसेस। ప్రార్థన చేయడం అనేది చాలా అవసరమైనది. రెండవదిగా ప్రార్థన చేయడం అనేది ఒక విధానం, ఒక ప్రక్రియ. याकूब कई उसके पहले अध्याय में जाइए, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. और उसका 5वीं आयत देखते हैं। 5వ వచనాన్ని మనం చూద్దాం. यहाँ पे याकूब बोल रहा है कि यदि तुम में से किसी को बुद्धि की घटी है, उसे नहीं पता है परमेश्वर की क्या इच्छा है, क्या करना है, उसको बुद्धि की घटी हो किसी भी चीज के लिए। చూడండి ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే తన జీవితంలో తాను ఏం చేయాలో, దేవుని చిత్తంలో ఎలా ముందుకెళ్లాలో అది అతనికి తెలియట్లేకపోతున్నట్లయితే, బుద్ధి జ్ఞానములు తక్కువగా ఉన్నట్లయితే, కొదువుగా ఉన్నట్లయితే तो उसे क्या करना है? देखिए कि उसे क्या करना है। सबसे पहले तो परमेश्वर से मांगो।
వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుడిని అడగాలి. अब उसको ऐसे लगे पता नहीं परमेश्वर देगा कि नहीं देगा। అయితే వాళ్ళకి అనిపించొచ్చు నాకేం తెలుసు నేను అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని. मैंने तो इतनी गलतियां करी हैं, पता नहीं परमेश्वर देगा कि नहीं। నేనైతే ఎన్నో తప్పిదాలు చేశాను. దేవుడు ఇస్తాడో ఇవ్వడో నాకు అర్థం కావట్లేదు. आगे बोलता है याकूब कि परमेश्वर जो बिना उल्लाहना दिए सबको उदारता से देता है और उसको दी जाएगी। అయితే యాకోబు చెప్తున్న తర్వాత దేవుడు ఎవరికి కూడా గద్దింపక అందరికీ కూడా ఇస్తాడు. అది కూడా ఎలా ఇస్తాడంటే ధారాళంగా దేవుడు ఇస్తాడు. तो कितना अच्छा हो गया ना, हमें बुद्धि की घटी है, जाके परमेश्वर से मांगा और हमें किसी भी परिस्थिति में हम हो हमें वो दी जाएगी। చూడండి, మనకు ఏ విషయంలో జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు, బుద్ధి కొదువుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో అది మనకు అనుగ్రహించబడుతుంది. छठी आयत देखिए, 6వ వచనం చూడండి. पर विश्वास से मांगो और कुछ संदेह ना करो। అయితే అతడు ఎంత మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. क्योंकि संदेह करने वाला समुद्र की लहर के समान है, जो हवा से बहती है और उछलती है। ऐसे मनुष्य यह ना समझे कि मुझे प्रभु से कुछ मिलेगा। అయితే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గము యందు అస్థిరుడు కనుక ప్రభువు అన్న తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ये देखिए यहाँ दो चीजें अलग अलग दिख रही ना। 5वीं आयत में क्या लिखा है कि जब वो मांगेगा तो उसको दी जाएगी, और 7वीं आयत में क्या लिखा है कि ऐसा मनुष्य ना सोचे उसे मिलेगा। చూడండి, ఇక్కడ రెండు వేరు భిన్న విషయాలు కనిపిస్తున్నాయి. 5వ వచనంలోనేమో అడిగే వాడికి అది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్తున్నాడు. కానీ 7వ వచనంలో ఒకవేళ వాడు కనుక అవిశ్వాసంతో అడిగినట్లయితే వాడికి ఏమీ కూడా దొరకదు అని చెప్తున్నాడు. तो किसका क्या, जो प्रार्थना है वो प्रक्रिया है, एक प्रोसेस है। కాబట్టి ప్రార్థన అనేది ఒక ప్రక్రియ, ఒక విధానమై ఉన్నది. जब हम मांगते हैं तो वो शुरू होता है। మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఏ విషయం గురించి అయినా అడుగుతామో ఆ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. पहले यूहन्ना 5:14 में क्या पढ़ा हमने? जब हमने मांगा और हमने मांगा वो भी चीज जो उसकी इच्छा में, जैसे हम बुद्धिहीन थे, हमने बुद्धि के लिए मांगा तो उसने हमारा बात सुनी। ఏ విధంగా మనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నామో, మనం ఎప్పుడైతే దేని గురించి అయినా అడుగుతామో, ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పబడినట్లు బుద్ధి కొదువుగా ఉన్నప్పుడు బుద్ధిని గురించి మనం అడుగుతామో దేవుడు ఆ ప్రార్థన విని దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. और वो प्रार्थना हमें दी जाएगी, वो अप्रूव हो गई, वो वहां से भेज दी गई। కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ బుద్ధి జ్ఞానం గురించి మొరపెట్టుకుంటామో, దేవుని అడుగుతున్నామో, అది దేవుడు దాన్ని ఆమోదిస్తాడు, అది మనకు ఆయన అనుగ్రహించేశాడు. परंतु उन दोनों के बीच एक समय है, वहां से प्रार्थना का उत्तर आना और हमें प्रार्थना मिलना, इन दोनों के बीच एक समय है। అయితే మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించి అది మన దగ్గరికి రావడానికి మనము దాన్ని పొందుకోవడానికి మధ్యలో కొంత సమయం పడుతుంది. और उस समय हमें क्या करना है? विश्वास में डटे रहना है। ऐसा लगे कि नहीं बुद्धि नहीं मिली, फिर भी क्या बोलना है? नहीं, मैंने परमेश्वर से प्रार्थना करी है, मैं और प्रार्थना करूंगा और बुद्धि आएगी, परंतु विश्वास में नहीं डगमगाना है। కాబట్టి దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థనలో అడిగినప్పుడు దేవుడు దానిని మనకు అనుగ్రహించాడో అది మనకు ఆ యొక్క బుద్ధిని మనం పొందుకునేంత వరకు కూడా మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆ ప్రార్థనకి జవాబు రావడం ఆలస్యమైనా సరే నేను ఇంకా ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు ఇంకా సరి అయినటువంటి జ్ఞానం అనుగ్రహించండి, సరైనటువంటి ఆలోచన అనుగ్రహించండి అని చెప్పి ఇంకా నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి దృక్పథంతో మనం ఉండాలి. देखिए समुद्र की लहर का क्या होता है? उसका कोई भी आकार नहीं होता है। जैसी हवा चलती है, जैसी परिस्थितियां होती, सर्कमस्टेंसेस, वैसा वो आकार ले लेती है। చూడండి, సముద్ర తరంగాలు మీరు ఎప్పుడైనా చూసారా? అవి ఎప్పుడు కూడా ఒక సరైనటువంటి ఆకారంలో ఉండవు, లేకపోతే వాటికి స్థిరత్వం అనేది అంత మాత్రం కూడా ఉండదు. గాలి ఎటు వాలుగా ఉంటే అటువైపుగా అవి ఆ కెరటాలు అనేవి అవి ప్రయాణిస్తూ ఉంటాయి. परंतु ऐसा नहीं हमें होना है ना। हमें कैसा होना है? हम परिस्थितियों पे नहीं पर परमेश्वर के वचन पे विश्वास करते हैं। जब हमने उससे मांगा है तो वो उसने हमें दिया है।
और वो हमारे जीवन में दिखेगा। కాబట్టి మనము ఆ విధంగా సముద్ర తరంగాలను పోలి ఉండకూడదు. మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మనల్ని ఎంత మాత్రం కూడా ప్రభావితం చేసేలాగా మనం ఉండకూడదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని నడుచుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడిగాము. దేవుడు దానిని మనకు ఖచ్చితంగా తన యొక్క చిత్తంలో అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగిన వారంగా ఉండాలి. इसका ये मतलब नहीं कि हम दोबारा नहीं प्रार्थना कर सकते उस चीज के लिए। हम दोबारा तिबारा कर सकते हैं, पर हमेशा वो हमारी पोजीशन क्या है, हमारा सोच ये है परमेश्वर ने हमारी सुनी है, और बुद्धि दे परमेश्वर, और दे। అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి ప్రార్థించి ఊరుకునే వారంగా మనం ఉండకూడదు. ఒకసారి ప్రార్థించినప్పుడు అది జరగకపోతే రెండోసారి మూడోసారి కూడా మనం దాని గురించి ప్రార్థన చేయొచ్చు. ఇంకా నాకు ఎక్కువ జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఇంకా నాకు మీ సన్నిధిలో ఇంకా ఎక్కువ జ్ఞానం ఇవ్వు ప్రభువా అని మనము అడిగే వారంగా ఉండాలి. देखिए मरकुस उसका 11वां अध्याय, చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం और उसकी 24वीं आयत, 24వ వచనం చూడండి. और उसमें यीशु मसीह ऐसे बोल रहे हैं कि इसलिए मैं तुमसे कहता हूं कि तुम जो कुछ प्रार्थना करके मांगो तो प्रतीति कर लो कि तुम्हें मिल गया, और वो तुम्हारे लिए हो जाएगा। అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎన్నడూ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. तो जो चीजें हम जानते हैं परमेश्वर की इच्छा में, उनके लिए क्या है, जब हमने मांगा तो बोला मिल गया हमको, और क्या होगा, वो हमारे जीवन में आगे दिखेगा अगर हम विश्वास में डटे रहेंगे। और जिन चीजों के हमें पता नहीं है कि परमेश्वर की क्या इच्छा है, उनके लिए क्या करना है, बुद्धि मांगनी है, क्योंकि बुद्धि परमेश्वर सबको उदारता से देता है और वो हमको दी जाएगी। కాబట్టి దేవుని సన్నిధిలో మనం వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో అవి దేవుని సన్నిధిలో మనం పొందుకున్నాము అని నమ్మాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసం కలిగి మనము ప్రార్థనలో ఉంటామో దేవుడు అవి మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఏ విషయాల గురించి అయితే మనకు అంతగా తెలియదో ఆ విషయాల్లో మనము దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క బుద్ధిని మనం అడగాలి. దేవుని బుద్ధి జ్ఞానములు మనం అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క బుద్ధిని, ఆ యొక్క జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యాకోబు పత్రికలో చెప్పబడింది కదా, దేవుడు తన నడుగు వారికి ఆయన ధారాళంగా దయచేస్తాడని చెప్పబడింది. तो जब भी हम दोबारा प्रार्थना कर रहे हैं उसका भी एक असर हो रहा है। Our prayers make a difference, उसका एक असर हो रहा है अगर हम विश्वास में डटे रहते हैं। కాబట్టి మనము ఏ విషయం గురించైనా పలుమార్లు ప్రార్థన చేసినట్లయితే, అంటే రెండవసారి మూడోసారి కనుక మనం ప్రార్థన చేసినట్లయితే మనం చేసేటువంటి ఆ యొక్క రెండవ ప్రార్థన, మూడవ ప్రార్థన ఏదైతే ఉందో అది ముందుగా మనం చేసినటువంటి ప్రార్థన మీద అది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనము అది దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం కాబట్టి 2-3 సార్లు లేకపోతే పలుమార్లు దాని గురించి మనం పదే పదే ప్రార్థన చేస్తున్నాం. प्रार्थनाओं का कोई एक्सपायरी डेट नहीं है, अगर हम विश्वास में हैं तो प्रार्थना हमारे लिए असर कर रही है। చూడండి, ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. అంటే ఇంతకాలం తర్వాత ప్రార్థన పనిచేయదు అనే విధంగా అనే రూల్ ఏమీ కూడా లేదు. ప్రార్థన కొరకు దేని గురించి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాని యందు మనం విశ్వాసం ఉన్నట్లయితే ఆ ప్రార్థన అది ప్రభావం చూపించేదిగా ఉంటుంది. कई प्रार्थनाएं जो हम करते हैं वो बहुत ही जनरल प्रेयर्स होती हैं अपने देश के लिए, तो वो प्रार्थनाओं का असर हो रहा है और एक दिन हमारे जीवन में, नहीं तो हमारे आने वाले जीवनों में दिखेगा उनका असर। చూడండి, మనము చాలా సార్లు సామాన్య ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అంటే మన దేశం కొరకు కావచ్చు, లేకపోతే మన దేశ ప్రజల రక్షణ కొరకు కావచ్చు. మనకు అనిపించవచ్చు వీటి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఇది మన దేశం మీద, మన దేశ ప్రజల మీద ప్రభావం చూపించదేమో అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే మనం చేసేటువంటి ఆ సామాన్య ప్రార్థన ఏదైతే ఉందో అది ప్రభావం చూపించేటువంటి ప్రార్థన అది. एक बार आप प्रकाशित वाक्य उसके 5वें अध्याय में जाइए। చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయానికి రండి ఒకసారి. यहाँ पे उसकी 8वीं आयत देखिए। 8वीं आयत में लिखा हुआ है कि जब उसने पुस्तक ले ली, यीशु मसीह ने वो पुस्तक ले ली थी, तो वो चारों प्राणी और 2400 प्राचीन उस मेमने के सामने गिर पड़े, यीशु मसीह के सामने गिर पड़े, और हर एक के एक हाथ में वीणा थी और धूप से भरे हुए सोने के कटोरे थे जो पवित्र लोगों की प्रार्थनाएं हैं।
చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా రాయబడింది. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. तो आप देखिए कैसे लिखा है, वो लोग पता नहीं इस समय जीवित है कि नहीं, परंतु उनकी प्रार्थनाएं जीवित हैं और सोने के कटोरों में रखी गई हैं, स्टोर्ड वहां रखी हुई हैं। చూడండి ఆ పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు అవి ఇంకా కూడా దేవుని సన్నిధిలో ఆ సువర్ణ పాత్రలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ పరిశుద్ధులు వారు సజీవంగా ఉన్నారో బ్రతికి ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ వారు చేసినటువంటి ప్రార్థనలు అయితే మాత్రము సజీవంగా దేవుని సన్నిధిలో అవి ఉంచబడ్డాయి. यहाँ पे देखें तो यहाँ पे वो प्रार्थनाएं जो है वो है स्तुति और आराधना। చూడండి ఇక్కడ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి ప్రార్థనలు అవి. क्योंकि अगर आप आगे 9वीं आयत 10वीं आयत पढ़ेंगे तो वो लोग अपनी स्तुति आराधना दे रहे हैं, और जो ये स्तुति आराधना पवित्र लोगों की है और कटोरों में रखी हुई है वो भी देंगे। చూడండి ఎందుకంటే తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నారు. అదే సమయంలో ఈ పరిశుద్ధుల స్తుతి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. अब आगे 8वें अध्याय पे जाइए प्रकाशित वाक्य के, అలాగే 8వ వచనంలోనికి 8వ అధ్యాయంలోని ప్రకటన గ్రంథంలోనే और उसका पहला 3 आयतें पढ़ेंगे, 1 2 3। మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. और जब उसने 7वीं मोहर खोली तो स्वर्ग में आधे घंटे तक सन्नाटा छा गया। ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. और मैंने उन 7 ये यूहन्ना लिख रहा है, और मैंने उन 7 स्वर्ग दूतों को जो परमेश्वर के सामने खड़े रहते हैं देखा, और उन्हें 7 तुरहियां दी गई। అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బోరలు ఇయ్యబడెను. अब तीसरी आयत नोट कीजिए, फिर एक और स्वर्गदूत सोने का धूप दान लिए हुए आया और वेदी के निकट खड़ा हुआ, और उसको बहुत धूप दिया गया कि वह सब पवित्र लोगों की प्रार्थनाओं के साथ उस सोन हली वेदी पर जो सिंहासन के सामने है चढ़ाए। మరియు సువర్ణ ధూపార్తి ఈ వచనాన్ని బాగా గమనించండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. यहाँ पे प्रार्थना क्या है? यहाँ प्रार्थनाएं परमेश्वर का राज्य ला रही हैं। बहुत धूप दिया गया था, और वो पवित्र लोगों की प्रार्थना था जो सोने वाली वेदी पर सिंहासन के सामने चढ़ाया गया। చూడండి ఇక్కడ ప్రార్థనలు ఏం చేస్తున్నాయంటే, ఇక్కడ ప్రార్థనలు దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకుని రావడానికి అవి దేవుని సన్నిధిలో అర్పించబడ్డాయి. వాటిలో ధూప ద్రవ్యాలు కూడా కలపబడ్డాయి. ఆ ధూప ద్రవ్యాలు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని యొక్క సన్నిధికి అవి చేరుకున్నాయి. तो प्रार्थना के बारे में कैसे समझना है? 3 बातें समझना है। కాబట్టి ప్రార్థన గురించి మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన గురించి. ये हमारी प्रार्थनाएं बहुत ही आवश्यक है, मांगो तो मिलेगा। మన ప్రార్థన చాలా అవసరమైనది, ఎందుకంటే మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. और प्रार्थना एक क्रिया है, प्रक्रिया है, రెండవదిగా ప్రార్థన చేయడం అనేది ఒక విధానమై ఉన్నది, एक प्रोसेस है। అది ఒక ప్రక్రియ. और तीसरा क्या? प्रार्थना बहुत प्रभावशाली है, और योर प्रेयर्स मेक अ डिफरेंस। మూడవదిగా ప్రార్థనలు అవి ప్రభావం చూపించేటువంటివిగా ఉన్నాయి, ఎందుకంటే మనం చేసేటువంటి ప్రార్థన అది ఆ ప్రభావాన్ని చూపిస్తుంది, కనపరుస్తుంది. पवित्र लोग चले जाते हैं इस जगह से, संसार से, परंतु उनकी प्रार्थनाएं काम करती रहती हैं। పరిశుద్ధులైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వారు వెళ్ళిపోవచ్చు, కానీ వారు చేసినటువంటి ప్రార్థనలు మాత్రము అవి ఎల్లప్పుడూ అవి కార్యము జరిగిస్తూనే ఉంటాయి, అవి పని చేస్తూనే ఉంటాయి. आज का समय हमारा हो गया है, तो हम आज क्या देख रहे थे? कैसे हम अपना प्रार्थना का जीवन और विकसित करें। ఈ రోజు మనకు ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది. అయితే మనం నేర్చుకున్నాం కదా ఎలాగున మన యొక్క ప్రార్థన జీవితాన్ని మనము మెరుగుపరచుకోగలుగుతాం.
परमेश्वर के बारे में सही सोच, దేవుని గురించినటువంటి సరైనటువంటి దృక్పథం, प्रार्थना के बारे में सही समझ। ప్రార్థన గురించినటువంటి సరైనటువంటి అవగాహన। आइए प्रार्थना करें। हमारे प्रेमी स्वर्गीय पिता, हम आपका धन्यवाद देते हैं कि जब हम आपके सामने यीशु मसीह के नाम में, यीशु मसीह के लहू से आपके सामने आते हैं, तो आप हमारी ओर देखते हैं, हमारी सच्ची प्रार्थनाओं का उत्तर देते हैं। हम सबकी सहायता करें कि हम अपने प्रार्थना के जीवन में आगे विकसित हो पाए और हमारी प्रार्थनाओं से आपके राज्य में बहुत प्रभाव आए। ये प्रार्थना धन्यवाद आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे स्वर्गीय प्रेम पिता का प्रेम और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ बनी रहे सदा, आमीन।